మన కుప్పం ప్రజలకి మరియు మన తెలుగుదేశం బిడ్డలకి నా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కుప్పం అడ్డాలో మన తెలుగుదేశం జెండాని ఎగరాలి. మన తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఈ కుప్పం అడ్డాలో మన తెలుగుదేశమే. ఒక్కళ్ళు రావడానికి ధైర్యం చేయకూడదు, ఇంకొక జనటానికి కుదరదు. అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. తర్వాత మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, ఇట్లా నా కార్యకర్తలు నా బిడ్డల్ని నేను కలుసుకోగలుగుతున్నాను. మీరు చూపించే ఉత్సాహం, ధైర్యం నన్ను ముందుకు తీసుకెళ్తాంది. ఇప్పుడే కాదు, నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నా కార్యకర్తలు ప్రజలే తీసుకెళ్లారు నన్ను ముందులా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాక్షసుల ప్రభుత్వం గురించి. మీకు తెలుసా లేదా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే నేను నామినేషన్ వేయడానికి గుడికి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్, నిరుద్యోగులు, అన్నదాతలు, స్త్రీలు, వికలాంగులు అందరూ వచ్చి డబ్బు ఇచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి పని చేయట్లేదు ఏ వర్గానికి కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజల కోసం ఆయన పోరాడారు. అది ఒక నాయకుడు అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. 5 సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రాహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఎందుకు? ప్రజలు మన రాష్ట్రం నంబర్ 1గా ఉండాలి యావత్ భారతదేశంలో. అది ఆయన కోరుకుంది. అట్లానే ఆయన అన్నదాతలు కూడా పోలవరం తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటార్స్, ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు. పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. అట్లానే మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ప్రాంతాలు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమనేవారు, ప్రాంతాలు వేరైనా, ప్రజలు వేరైనా, మతాలు వేరైనా, మనందరం ఆంధ్రలో. అవునా కాదా? మన కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడాలి. ఈ జరిగే అన్యాయాన్ని, రాక్షసుల్ని అరగొట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రజలందరినీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ. అట్లానే మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నడి రోడ్లో చంపేశారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే మన ప్రజలు వాళ్ళని కూడా చంపేశారు. దేనికోసం?
వాళ్ళు మీ కోసం కాదు, వాళ్ళు డబ్బు కోసం, డబ్బు 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 దానికోసం ప్రజల్ని కూడా నాశనం చేసేశారు. మీ బ్రతుకులో అంధకారం దించేశారు, రాక్షస పాలన తీసుకొచ్చారు. రాక్షసులు ఏం చేసేవారు? ప్రజల్ని పీక్కుండనేవారు. అట్లాంటిది ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజలందరినీ పీక్కుందంటాను. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే మనందరం ఒకటి, ఎవ్వరూ మనందరినీ విడదీయలేరు. అవునా కాదా? మనందరం ఒకటే. మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనందరం అందరినీ ఎదుర్కొని, దెయ్యాన్ని భూతాన్ని ఎదుర్కొని ముందుకెళ్దాం. మన ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. దానికి మీరు సిద్ధమా? మే 13 మనం కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం.